అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గోలగుట్ల కాడ నుంచి సార్ గులాల్ దిగుల కాడ నుంచి ఫాస్ట్ గా వచ్చినాడు. విధానం అనేదే లేదు. ఒక్క పారి చెప్పినాం, 2 సార్లు చెప్పినాం, 3 సార్లు చెప్పినాం, నిలబెట్టకుండానే వస్తూనే ఉన్నాడు. వీటికి బల్యానపల్లి దగ్గరకు వచ్చినాక బ్రేక్లు కొట్టలేక ముస్లిం ఎదురుకపోయి పడినారు. ఎవరు చూసేది వాళ్ళకి? నిదానంగా దోలు అంటే నిదానంగా ఫాస్ట్ వస్తున్నారు. వాళ్ళు పట్టించుకునేది అటు తోలుకొని పోయినారు సార్. వాళ్ళు తోలుకోపోయినారు. చిన్న బస్సు గులాల కా నుంచి మేము చెప్తుంటే కానీ ఎవరు వినడం లేదు, మా మాట వినలే. ఆయన గులాలు దాటిన తర్వాత ఆయన సార్ వచ్చి ఇట్లా చిన్నగా తోలండి అని చెప్పినాడు. ఆయన మాట వినలే. ఆయన వినకుండా ఆయన మాట కానీ కేర్ చేయకుండా మమ్మల్ని పట్టించుకోకుండా అట్లే ఫాస్ట్ వచ్చినాడు. 2-3 సార్లు సార్ చెప్పినా వినలే. 3ఓసారికి బనంపల్లి దగ్గరకు వచ్చినాక ఇట్లా జరిగింది సార్. ఈ ఆటోలో మనం పడిపోయినాం. అది పైన కొట్టుకొని అది కడ్డీలు కొట్టుకొని పడిపోయినాం. మాకు నెత్తులు చేతులు అన్ని దొక్కపోయినాయి. బేకర్ లో ఫస్ట్ సార్ వాళ్ళు ఎక్కినారు. టికెట్ వాళ్ళు ఎక్కిన తర్వాత సార్ ఒకసారి ఎగిరేసింటే చేయకండి, నిదానికి తోలు, ఎట్లా తోలుతున్నావు, బండి నీకు తోలికి రావట్లేదా, ఎట్లా తోలుతున్నావు అని సార్ తిట్టినాడు. సార్ తిట్టింటే మేము ఏమనలేదు, మేము కూడా ఊరుకున్నాం సార్ తిట్టినాడు కదా అని. మళ్ళీ ఇక్కడ గోలగూరు దాటినాక ఇంకో ఊరు వచ్చింది సార్. ఆ ఊరు దాటేసాం. దాటిన దగ్గర అక్కడ కూడా ఓ స్పీడ్ బ్రేకర్ పెద్దది ఉంది. అంత పెద్ద స్పీడ్ బ్రేకర్ తనకి డ్రైవర్కి కనపడట్లేదా, నాకు కనపడలేదు అని అన్నాడు. అది ఎగరడం వల్ల వెనుక ఉన్న వాళ్ళంతా మన క్యారీ చేస్తాం, బ్యాగ్స్ వేసుకుంటాం కదా, అందరూ దానిలో తగులుకొని వాళ్ళ తలలు ఇట్టే పట్టుకొని అలాగే కూర్చున్నారు సార్. అందరూ తిట్టారు వచ్చి, బసా పండి అని తిట్టారు వచ్చి. కానీ సార్ వాళ్ళు ఉండి అందరూ సంపాదించి పంపించేశారు. ఇప్పుడు ఆమె ముస్లిం ఉంది, ఆమె పరిస్థితి అట్లా ఉంది. ఎవరు చూపించేది? మా అమ్మకు తలకి బాగా తగులుకొని ఆమెకు వాసింది పైన. తాగినాడు సార్, తాగినాడు సార్ వాళ్ళకి. సార్ తాగినాడు. ఇచ్చట వాళ్ళకి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారు సార్. ఇచ్చట వాళ్ళకి డ్రైవింగ్ అంటే మేము చెప్తాము, మేము కంప్లైంట్ రాస్తాము అని వాళ్ళకి తొలగిపోయి డిపోలో పెట్టేశారు. ఇప్పుడు ఎవరు సార్ మమ్మల్ని చూసేది? ఇప్పుడు వాళ్ళకి ఎవరు చూపించాలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.